ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన వారం 10 రోజులుగా చాలా పెద్ద సెన్సేషనల్ ఇష్యూ ఈ పాస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధించి రకరకాల సీసీ ఫుటేజ్లు వస్తున్నాయి. ఆయన రోడ్డు పక్కన పడిపోవడం కనపడుతోంది. బట్ యాక్సిడెంట్ అయి పడిపోయినప్పుడు ఆయన ఇలా పడిపోయింటే యాజ్ ఇట్ ఈస్గా బండి వచ్చి ఆయన పైన ఎలా ఉంటుంది అని కొన్ని ఆ ఫొటోస్ కాస్త అనుమానాస్పదంగా ఉంది. ఈవెన్ పోలీసులు కూడా అనుమానాస్పద కేసుగానే దాన్ని నమోదు చేసినట్టున్నారు. సో కుటుంబ సభ్యులు మాత్రం పోలీసుల మీద నమ్మకం ఉంది అని చెప్తున్నారు. ఏంటి మీ కోట్ ఏంటి సార్ దాంట్లో? సార్, మొట్టమొదటిసారిగా నేను ప్రవీణ్ యొక్క మరణం గురించి మీతోనే నేను స్పందిస్తున్నా సార్, మీ దగ్గరే స్పందిస్తున్నా. ఇంతవరకు నేను ఏ మీడియాలో కూడా దీని గురించి మాట్లాడలేదు సార్. ఎందుకంటే ప్రవీణ్ నేను చాలా మంచి ఫ్రెండ్స్. ఓ, తెలుసు మీకు బాగా పర్సనల్ గా? చాలా పర్సనల్. ఓకే ఓకే. ఎందుకు అంటే రక్షణ టీవీలో ప్రవీణ్ యాంకర్ గా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఒక 15 to 20 ఇంటర్వ్యూస్ లో వి పార్టిసిపేట్. ఓకే ఓకే. రక్షణ టీవీలో చాలా ఫెరోషియస్ గా తను ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారు 2019-20 కరోనా టైంలో. పర్సనల్ గా హీ నోన్ టు మీ అండ్ యూస్ టు కాల్ మీ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ 10 days అట్ వన్స్. లాస్ట్ 2 years నుంచి కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, కానీ అదర్వైజ్ తను ఏదైనా లీగల్ గా ప్రాబ్లం వచ్చినా, లీగల్ గా డౌట్ ఉన్నా నాకు కాల్ చేస్తారు. నేను మీ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. బట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఏంటంటే ఒక మంచి ఫ్రెండ్ ని కోల్పోయినాం. ఒక మంచి ఫ్రెండ్ కోల్పోయిన మరణం మీద నేను ఏ విధమైన కామెంట్ చేయకూడదు, బికాస్ ఈస్ పర్సనల్లీ నోన్ టు మీ. ఈ ప్రతి యదవా వచ్చేసి ప్రభుత్వాన్ని కాపాడటానికి అధికార ప్రతినిధులు అని ప్రతి యదవ వచ్చి మీటింగుల్లో, డిబేట్లో మాట్లాడి టీవీలో రిలీజ్ చేసి ప్రవీణ్ మరణాన్ని వాళ్ళ పొలిటికల్ మైలేజ్ ని పెంచుకోవడానికి కోసం వాడుతున్నారు. అది ఒకటి అన్ఫార్చునేట్. ఒక అన్ఫార్చునేట్ ఏంటి అంటే వాళ్ళ పేర్లు నేను చెప్పను, కానీ కొంతమంది ఇది మర్డర్ అని చెప్పేసి వాళ్ళు టీవీలో కనిపించడానికి, మీడియాలో కనిపించడానికి వాళ్ళు దీన్ని వాడుతున్నారు. అల్టిమేట్ గా ఒక పర్సన్ యొక్క మరణాన్ని రాజకీయాలకి ఒకడు వాడితే ఒక సెట్ ఆఫ్ పర్సన్స్ రాజకీయాలకు వాడుకోవటం అనేది అత్యంత దుర్మార్గం, దురదృష్టకరం ఆల్సో. బట్ నా టేక్ ఏంటి అంటే ఈ విషయంలో నరసింహరావు గారు, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుమానాస్పద మృతిగా పోలీసులు దీన్ని నమోదు చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇది హత్య, యాక్సిడెంటా, న్యాచురల్ డెత్, ఇది చెప్పాల్సింది పోలీసు. అంటే దట్ మీన్స్ గవర్నమెంట్. ఇది చెప్పాల్సింది తెలుగుదేశం పార్టీ పనికిమాలిన అధికార ప్రతినిధి కాదు, లేకపోతే ఒక పార్టీకి అధ్యక్షుడిగా అయినటువంటి కేఏ పాలు గారు. హత్య అని, కేఏ పాలు, యాక్సిడెంట్ అని మీరెవ్వరు కాంపిటెంట్ కాదు చెప్పడానికి. ఇది కాంపిటెంట్ పర్సన్ పోలీస్. 174 కింద అనుమానాస్పద మృతిగా ఈ రోజు వరకు నమోదు చేసినటువంటి కేసులో ఇది యాక్సిడెంట్ వల్ల చనిపోయినాడా, లేకపోతే డిహైడ్రేషన్ వల్ల చనిపోయినారా, లేకపోతే ఆయన ఎవరన్నా మర్డర్ చేశారనేది ఈ రోజు వరకు పోలీస్ డిడ్ నాట్ కేమ్ అప్ విత్ ఎనీ ఫైండింగ్స్. అవును. ఈ ఫైండింగ్స్ రానప్పుడు మీరెవరు చెప్పడానికి, మీరెవరు కామెంట్ చేయడానికి, మీరెవరు దీని మీద చర్చలు పెట్టడానికి, మీరెవరు దీని మీద వాటిని వీడిని సీసీ కెమెరాలు ఫుటింగ్స్ చూసి ఒక కన్క్లూజన్కి రావడానికి? ఎవడో పనికి మాలినోడు, రోడ్డు మీద పని పాటలు మాట్లాడంటే ఓకే. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉండి ప్రజల్ని దీన్ని ఒక సెన్సిటివ్ కోణంలో చూడాల్సినటువంటి వ్యక్తులు కూడా తమ నిగ్రహాన్ని కోల్పోయి మాట్లాడుతున్నారు అనేది నా భావన. నెంబర్ 3 పాయింట్. నెంబర్ 3, ఇప్పుడు దెర్ ఆర్ 3 పాసిబిలిటీస్ నరసింహరావు. నెంబర్ 1, అతను లిక్కర్ తీసుకున్నాడా లేదా నాకు సంబంధం లేదు, నాకు తెలియదు. ఒకవేళ అలాంటి తీసుకొని వస్తే హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఎండలో హెల్మెట్ కూడా హాఫ్ హెల్మెట్, అది ఫుల్ హెల్మెట్ కాదు, ఎండలో అంత దూరం నుంచి వచ్చి నిజంగా లిక్కర్ తీసుకోవటమే నిజమైతే, నిజంగా సేవించడమే కరెక్ట్ అయితే, ఆయన రాజమండ్రి వరకు వచ్చి డీహైడ్రేషన్ అయిపోయి ఎవ్వరూ ప్రమేయం లేకుండా ఆయన అంతటికి ఆయనే స్కిప్ అయిపోయి, ఎందుకంటే ఎండాకాలంలో 40-45 degrees Celsius లో హైదరాబాద్ నుంచి ఇక్కడికి ట్రావెలింగ్ చేసి విపరీతంగా లిక్కర్ సేవించాడు అన్నదే కరెక్ట్ అయితే, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఐ డోంట్ నో. ఒకవేళ డీహైడ్రేషన్ అయిపోయి రోడ్డు పక్కకి పడిపోయి అక్కడ దాహం అయ్యి ప్రాణం కోల్పోయినారా నాకు తెలియదు. లేకపోతే ఈయన వెళ్తున్నప్పుడు ఏదైనా హిట్ అండ్ రన్ వెహికల్, అన్నోన్ వెహికల్ వచ్చి గుద్దేసి
ఈయన పడిపోయిన తర్వాత ఎస్కేప్ అయిపోయింది అక్కడ నుంచి, సీన్ ఆఫ్ అఫెన్స్ నుంచి నాకు తెలీదు. లేదా ఎవరైనా ఇతన్ని వెంబడిస్తూ హైదరాబాద్ నుంచి వెంబడిస్తూ అదును చూసుకొని అక్కడే అతన్ని టైం దొరికింది కదా అని అతన్ని రాజమండ్రి దగ్గర, కొవ్వూరు దగ్గర అక్కడికి వచ్చిన తర్వాత చంపేశారా నాకు తెలీదు. ఎందుకు తెలీదు అంటే ఒకసారి ప్రమాదం కాకుండా ఆయన అంతటికి ఆయన డీహైడ్రేషన్ తో చనిపోయారంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ హ్యాస్ టు సే. కరెక్ట్. నెంబర్ 2, ఒకవేళ ఆయన హిట్ అండ్ రన్ జరిగి ఎవరైనా వెహికల్ గుద్ది ఆ వెహికల్ గుద్దటం వల్ల ఆయన పడిపోయినారంటే ది పోలీస్ హ్యాస్ టు ట్రేస్ ద వెహికల్. ఆ వెహికల్ ఎక్కడుంది, ఆ వెహికల్ నెంబర్ని బట్టి ఆ రోజులు ఆ వెహికల్ అక్కడి నుంచి పాస్ అయినటువంటి వెహికల్స్ ఏమైనా గుర్తు వెళ్ళిపోయినాయా, పోలీస్ హ్యాస్ టు కమ్ అప్ విత్ ఫైండింగ్స్. నెంబర్ 3, ఒకవేళ మర్డర్ జరిగితే రేపొద్దున ఆయన మరణం ఎలా సంభవించింది, పోస్ట్ మార్టం రిపోర్టు, విస్రా రిపోర్టు ఇవన్నీ తీసుకున్న తర్వాత ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులు కన్ఫర్మ్ చేస్తారా ఎలా చనిపోయినాడని మరణం పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఉంటుందా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కాజ్ ఆఫ్ డెత్ ఉంటుంది. ఆ కాజ్ ఆఫ్ డెత్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ను బట్టి కన్ఫర్మ్ చేయాల్సింది కూడా పోలీసే. బట్ ఐఎమ్ డౌటింగ్ why the police are not even revealing the post-mortem report findings and visra report and FSL report despite of there are 10 days lapse. ఇప్పటివరకు రాలేదు రిపోర్ట్ బయటికి. పోస్ట్-మార్టం రిపోర్ట్, ఇనిషియల్ పోస్ట్-మార్టం రిపోర్ట్ వచ్చింది కానీ విస్రా రిపోర్ట్ కానీ లేకపోతే కాజ్ ఆఫ్ డెత్ కానీ ఫైనల్ కన్క్లూజన్ విస్రా రిపోర్ట్ రాలేదు కదా. ఓకే. FSL was not provided. That is why the police are also awaiting for the said report. See, without even come out with the findings by the police, who are you bloody people to conclude? అదే కదా, ఒక ఇదని వీళ్ళు ఆర్గ్యూ చేసుకుంటూ అనవసరంగా ఇష్యూని ఎవరి పొలిటికల్ గెయిన్ కోసం డైవర్ట్ చేసి ఒక మనిషి మరణం తోటి పాలిటిక్స్ చేసేటువంటి అంటే వెధవలందరినీ నేను ఏమనకూడదు కానీ ఒక మనిషి ఒక ఎమోషను, అరే మీరు ఇలాంటి వాళ్ళందరూ ఒకళ్ళు ఒక మాట అంటారు, ఇంకొకళ్ళు ఒక మాట అంటారు. అరే ఒక మనిషి చనిపోయినాడు, రెస్పెక్ట్ హిమ్. అరే మీకు వ్యూస్ కోసముని మీ పార్టీ మీద మరకపడకూడదని మీ పార్టీ నేను అడుగుతున్నా. 10 రోజులైనా మీరు ఎందుకు రిపోర్ట్ బయట పెట్టరండి? పెట్టాలి కదా ప్రభుత్వం. గవర్నమెంట్ తమాషాలు చూస్తుందా? గవర్నమెంట్ ఇది వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ అని అనుకుంటుందా? ఒక మనిషి చనిపోయాడు, ఒక కుటుంబం బాధలో ఉంది, ఆ మనిషి ఎలా చనిపోయాడో చెప్పాల్సిన బాధ్యత పోలీసులది. ఆ పోలీసులు దే షుడ్ కమ్ అప్ విత్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఫైండింగ్స్. ఇది విస్రా రిపోర్ట్, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు ఒకవేళ మీరు ప్రాథమికంగా ఇది ప్రమాదంతో జరిగింది అని కన్క్లూజన్కి వస్తారా, లేకపోతే ఎవరైనా హత్య చేశారని కన్క్లూజన్కి వస్తారా, లేకపోతే న్యాచురల్ డెత్ అని కన్క్లూజన్కి వచ్చారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఫైండింగ్ ఏందో బయట పెడితే ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత మీ ఇన్వెస్టిగేషన్ మీరు కొనసాగించండి. అంతే, రిపోర్ట్లో ఏముందో చెప్పాలి కదా, అదైతే పబ్లిక్ డొమైన్ లో ఉండాల్సిందిగా, ప్రజలకు క్లారిటీ వస్తుంది. నాకు చెప్పాల్సిన అవసరం లేదండి, కుటుంబ సభ్యులకి చెప్పండి. కుటుంబ సభ్యులకు చెప్పండి. రేపొద్దున ఈ రాష్ట్రంలో ఇతని మరణాన్ని రాజకీయం చేయాలనుకున్న వాళ్ళ నోటు మూతపడాలి అంటే కూటమి ప్రభుత్వం చేయాల్సిందే. కూటమి ప్రభుత్వం కూడా నేను అనుకోవటం ఏం చేస్తుందంటే, కూటమి ప్రభుత్వం దీన్ని వాళ్ళకి తెలుసు, రీజన్ బిహైండ్ ది డెత్ దే నో ప్రెటీ వెల్. నారా లోకేష్ కి తెలుసు, ప్రభుత్వ పెద్దలకు తెలుసు, అందరికి తెలుసు రీజన్ బిహైండ్ డెత్ దే కేమ్ టు. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయి పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఒక పోస్ట్ మార్టం చేసిన డాక్టరు 1 hour లో చెప్పేస్తాడు ఎందుకు చచ్చిపోయాడు. అవునా సార్? ఓరల్ గా చెప్పేస్తారు. ఓరల్ గా కాజ్ ఆఫ్ డెత్ దేని వల్ల జరిగింది 1 hour లో చెప్పి అసలు ఇట్లా బాడీ చూడగానే చెప్పేస్తారు సార్ ఎలా జరిగింది అనేది. బాడీ మీరు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2-3 పోస్ట్ మార్టం లో నేను కూడా యాజ్ బీయింగ్ మెజిస్ట్రేట్ గా పార్టిసిపేటెడ్ ఇన్ కండక్టింగ్ పోస్ట్ మార్టం. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ క్యాడర్ లో లాకప్ డెత్ అది జరిగినప్పుడు మా ముందే పోస్ట్ మార్టం చేయాలి. నాకు తెలుసు, ఇంటరాక్టెడ్ విత్ ది డాక్టర్స్ ఆల్సో ఎలా ఉంటదండి ఏంటి అని. సార్ నిజంగానే డీహైడ్రేషన్ వల్ల లేకపోతే ఎండ దెబ్బ తగలటం వల్ల చనిపోయి ఉంటాడు అనుకోండి, వెంటనే చెప్పేస్తారు ఇది మర్డర్ కాదండి, ఇది న్యాచురల్ డెత్ అనండి అని. ఒకవేళ నిజంగా యాక్సిడెంట్ హిట్ అండ్ రన్ అయితే హైవేలో మీరు ఇమాజిన్ చేయండి నరసింహరావు గారు, హైవేలో వెళ్లే వెహికల్ ఏ వెహికల్ 100కి తక్కువ వెళ్ళదు. అవును, ఎందుకంటే మామూలు స్ట్రీట్ రోడ్స్ లో అయితే 30-40లో వెళ్తాయి, కానీ హైవేలో చాలా స్పీడ్ గా వెళ్తారు. లారీస్ కూడా చాలా స్పీడ్ గా వెళ్తాయి. ఇంత స్పీడ్ లో ఒక వెహికల్ ను గుద్దారు అంటే మనిషి ఖచ్చితంగా ఫ్రాక్చర్స్ అవుతాయి, ఒళ్ళంతా గాయాలు అవుతాయి. ఎగిరి అంత దూరం పడినప్పుడు అంత ఈజీగా జరగదు. సో దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఫర్ యాక్సిడెంట్ హిట్ అండ్ రన్. నాకు తెలిసినంత వరకు దేర్ ఇస్ నో పాసిబిలిటీ.
యాక్సిడెంట్ జరగటానికి. ఒకవేళ ఆయన అంతటికి ఆయన స్కిడ్ అయి పడిపోయినాడా, పడిపోయి ఎవరు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేక డీహైడ్రేట్ అయిపోయి చనిపోయారా, ఐ టు డోంట్. ఇట్ హ్యాస్ టు సే బై ది డాక్టర్ హూ కండక్టెడ్ పోస్ట్ మార్టం. లేదు దీన్ని ఎవరినైనా చంపేశారా, ఎలా చంపేశారు అనేది ఫైండింగ్స్ కూడా రావాలి. ఇవి రాకుండా మనం అసంప్షన్స్ తోటి ప్రెజంప్షన్స్ తోటి ఈ మరణాన్ని రాజకీయం చేస్తున్నారు అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో అందుకని నేను ఇప్పటి వరకు ఒక మెచ్యూర్డ్ ఫ్రెండ్ గా, అంటే నా మిత్రుడు చనిపోయినాడు, నాతో చాలా క్లోజ్ గా ఉండే ఒక మిత్రుడు చనిపోయాడు అనే బాధ మనసులో ఉన్నప్పటికీ కూడా నేను బయటకు వస్తే ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అడిగినప్పుడు అది మరణం, యాక్సిడెంట్ అనైనా చెప్పాలి, లేకపోతే డెత్ అనైనా చెప్పాలి. సో నేను కూడా అతని మరణం ఎలా జరిగింది అనేది పోలీసులు నిజంగా చెప్తారేమో, ఇఫ్ దే కమ్ అప్ విత్ ఫైండింగ్స్ విత్ సాలిడ్ ప్రూఫ్. ఇప్పుడు రోజుకొక సీసీ ఫుటేజ్ రిలీజ్ అవుతుంది, అదే కదా సీసీ ఫుటేజ్ రిలీజ్ చేస్తుంది. ఈ సీసీ ఫుటేజ్లు లీక్లు ఎవరిస్తున్నారండి? అసలు గవర్నమెంట్ అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న ఒక ఇన్సిడెంట్ లో సీసీ ఫుటేజ్ బయటకు ఎలా వస్తుంది? అసలు బయటికి ఒకవేళ పోలీసులు కాకుండా వేరే ఎవరన్నా రిలీజ్ చేస్తున్నారో అని అనుకుందాం, వాళ్ళని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? when a matter was seized before a police for investigation, who are ready to release the CC video footage to media? correct valid. ఎందుకు వస్తుంది సీసీ మీడియాకి? మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు రావట్లే బయటికి? అంటే పర్పస్ఫుల్ గా, ఇంటెన్షనల్ గా పోలీసులు కూడా, గవర్నమెంట్ కూడా ప్రజల మైండ్ ని సెట్ చేయడానికి, మీడియాని డైవర్ట్ చేయడానికి పర్పస్ఫుల్ గా వీడియో ఇవి రిలీజ్ చేస్తుంది. వీడియో రిలీజ్ చేసి వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు సే, ఇట్ ఈస్ నాట్ ఎ మర్డర్, ఇట్ ఈస్ ఎన్ యాక్సిడెంట్. దెన్ యు కమ్ అప్ విత్ ద ఫైండింగ్. అదే క్రియేట్ చేసి ఆయన తాగి వచ్చాడు, ఆయన తాగి పడిపోయాడు, ఆయన చాలా సార్లు యాక్సిడెంట్ అని ఇది పోర్ట్రేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది సార్, విజువల్ ఫుటేజ్ లో కనపడుతుంది. కానీ ఇంకోటి కూడా చెప్తా, ఫైనల్ ఇంకోటి చెప్తా. ఎస్పీ ఒక ఫుటేజ్ రిలీజ్ చేశాడు, వెరీ గుడ్. అఫీషియల్ గా ఎస్పీ రిలీజ్ చేసిన ఫుటేజ్ కాబట్టి వీ కెన్ యాక్సెప్ట్, ఎందుకంటే ఎస్పీ ఇస్ ద కాంపిటెంట్ పర్సన్ టు రిలీజ్ ఫుటేజ్, ఎనీ ఫుటేజ్, పర్టికులర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ క్రైమ్. ఇన్ఫాక్ట్ దట్ ఈస్ నాట్ సపోజ్ టు ఈవెన్ టు రివీల్. మీకు కూడా చెప్తా, ఇట్ ఈస్ అమౌంట్ టు కంటెంప్ట్. ఎందుకు కంటెంప్ట్ అంటే అంతే కదా. ఎందుకు అంతే అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసులో పొన్నవోలు సుధాకర్ రెడ్డి అండ్ సిఐడి సంజయ్ ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టి ఎవరెవరు ఏ స్టేట్మెంట్లు చెప్పారు, ఇన్వెస్టిగేషన్ ఎలా కొనసాగుతుందని ప్రజలకి చెప్పొచ్చా? చెప్పారు క్రైమ్, అదే కదా. చెప్పకూడదనే కదా నేను మాట్లాడింది ఆ రోజున. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఇట్ విల్ ప్రిజడైజ్ ది ఇన్వెస్టిగేషన్ అండ్ యూ షుడ్ నాట్ రివీల్ ఎనీ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్ ఆర్ స్టేట్మెంట్ టు ది పబ్లిక్. నేను ఇప్పుడు ఎస్పీని అడుగుతున్నా, నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ఎస్పీ మీరు ఐపీఎస్ కన్ఫర్మ్డ్ ఐపీఎస్ నాకు తెలియదు కానీ, అరే ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్, నువ్వు సీసీ ఫుటేజ్ రిలీజ్ చేసి అఫీషియల్ గా రిలీజ్ చేయడం, ఇస్ ఇట్ కరెక్ట్? ఇస్ ఇట్ నాట్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్? కానీ కాస్త హై ప్రొఫైల్ ఉన్నప్పుడు, సమాజంలో బాగా దానిపై చర్చ ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుంది అనేది ఏం చేయాలి మీరు అలాంటి పరిస్థితుల్లో యూ కలెక్ట్ ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్. సార్ ఇదిగో సీసీ ఫుటేజ్. ఇప్పుడు ఎస్పీ రిలీజ్ చేసిన సీసీ ఫుటేజ్ లోనేమో ఇతను లిక్కర్ షాప్ లో ఉన్నాడని, తాగుతున్నాడని, రోడ్డు మీద పడిపోయాడని, హెడ్ లైట్ పగిలిందని లేదు. సబ్సిక్వెంట్ గా ఈ ఫుటేజ్ లన్నీ వన్ బై వన్ మీడియా, అవి ఎవరు మీడియాకి రిలీజ్ చేశారంటున్నాను. ఎస్పీ రిలీజ్ చేసినంత వరకు పర్మిసిబుల్ అండి, ఎందుకంటే కాంపిటెంట్ పర్సన్ కాబట్టి. సబ్సిక్వెంట్ గా వచ్చినటువంటి మీడియా ఫుటేజ్ ఎందుకు వస్తున్నాయి, ఎవరిస్తున్నారు ఆ లీకేజ్లు? సో ఒక హై ప్రొఫైల్ కేసు అనుకున్నప్పుడు వాట్ ఈస్ ఎస్పీ సపోజ్ టు డూ ఆర్ గవర్నమెంట్ ఇస్ సపోజ్ టు డూ? దే హ్యావ్ టు కలెక్ట్ ఫ్రమ్ ఏ టు జెడ్, ఇంక్లూడింగ్ విస్రా రిపోర్టు, పోస్ట్ మార్టం రిపోర్టు, ఆయనకి సంబంధించినటువంటి రిపోర్ట్లు, సీసీ ఫుటేజ్లు అన్ని గ్యాదర్ చేయండి. జస్ట్ అరేంజ్ ద ప్రెస్ మీట్ కాంప్రహెన్సివ్ గా. దిస్ ఈస్ అ ఫైండింగ్ ఆఫ్ అ పోలీస్, దిస్ ఈస్ నాట్ ఎ మర్డర్, దిస్ ఈస్ అబ్సల్యూట్లీ అ న్యాచురల్ డెత్, దిస్ ఈస్ అబ్సల్యూట్లీ ఎ యాక్సిడెంట్, this is absolutely a murder,
వాట్ ఎవర్ ద కన్క్లూజన్ మీరు రండి, నో ప్రాబ్లం, బట్ యూ షుడ్ నాట్ గివ్ లీక్స్ టు, యూ షుడ్ నాట్ మిస్లీడ్ ది ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఏం చేశారు, 174 కింద ప్రమాదవశాత్తు చనిపోయినాడు అని చెప్పినటువంటి ఎఫ్ఐఆర్ క్లోజ్ అవ్వలా, ప్రమాదవశాత్తు జరిగింది అని చెప్పినటువంటి ఎఫ్ఐఆర్ మీద కన్క్లూజన్ లేకుండా ఇది యాక్సిడెంట్ కాదు, ఇది యాక్సిడెంట్, అతను తాగి తనంతటికి తనే పడిపోయినాడు, ఏదో వెహికల్ గుద్దింది అనేటువంటి లీకులు ఇచ్చేసేసి ఇది మర్డర్ కాదని కంక్లూడ్ చేసేసారు. వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసిందేమో అనుమానాస్పదం అని, బట్ ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తుందేమో యాక్సిడెంట్ అని, రైట్? యాక్సిడెంట్ అని. దీన్ని ఈ వెర్షన్ ఏమంటాం నరసింహరావు గారు, చెప్పండి మీరు. డ్యూయల్ గా ఉంది కదా. ఇది ఇప్పుడు ఇది యాక్సిడెంట్ లో చనిపోయినారని నారా లోకేష్ ట్వీట్ చేసిన తర్వాత, ఇది యాక్సిడెంట్ అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆ పనికిమాలినోడు చెప్పిన తర్వాత, ఒక వ్యక్తి చెప్పిన తర్వాత, దీని యొక్క పోలీస్ ఇన్వెస్టిగేషన్ యాక్సిడెంట్ మేనర్ లో జరగకుండా ఇది మిగతా కోణాల్లో ఎలా జరుగుతుందని మీరు ఊహిస్తున్నారు, చెప్పండి. అవును. ఏ కంక్లూజన్ కి వచ్చి లోకేష్ గారైనా స్టేట్మెంట్ ఇస్తారు? యాక్సిడెంట్ అనే స్టేట్మెంట్ ఈవెన్ పోలీసులు ఇవ్వలేదు కదా. పోలీసులు అనుమానాస్పద కేసు పెట్టినప్పుడు హౌ కెన్ హీ సే? నేను ప్రవీణ్ భార్య, ఆ పనికి మాలిన కేఏ పాలు, లేకపోతే ఇంకొకళ్ళు XYZ, వీళ్ళు ఎవ్వరు కాంపిటెంట్ పర్సన్స్ కాదు టు మేక్ ఎ స్టేట్మెంట్. కరెక్ట్. వాళ్ళు దే మే మేక్ ఎనీ ఎలిగేషన్ అగైన్స్ట్ గవర్నమెంట్. ఏమని, మాకు అనుమానాలు ఉన్నాయి, మా అనుమానాలను నివృత్తి చేయండి అని అడగొచ్చు తప్ప, యూ షుడ్ నాట్ గివ్ ఎ బ్లాంకెట్ స్టేట్మెంట్ ఎస్ ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్ అని. ఈవెన్ ఎస్పీ ఆల్సో షుడ్ నాట్ గివ్. అవును. ఎందుకు, మీరు రిజిస్టర్ చేసుకున్న ఎఫ్ఐఆర్ అనుమానాస్పద గుర్తు ఉంది అని, దాని మీద ఇంతవరకు మీ ఫైండింగ్ ఇవ్వాల. ఎఫ్ఐఆర్ క్లోజ్ చేయండి అనుమానాస్పద గుర్తు అయితే, జస్ట్ కమ్ అప్ విత్ ఫైండింగ్స్. ఎస్ వీఆర్ క్లోజింగ్ ఎఫ్ఐఆర్ బికాస్ ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్, బికాస్ ఇట్ ఈస్ అ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, బికాస్ ఇట్ ఈస్ అ న్యాచురల్ డెత్. మీరు ఎఫ్ఐఆర్ క్లోజ్ చేయండి, ఆధారాలు చూపించండి, క్లోజ్ చేయండి. అంతేగాని మొదటి 2 రోజుల్లోనేమో ప్రజల్ని పాసిఫై చేయడానికంట, ప్రజల్ని ఇది చేయడానికంట 4 వీడియో ఫుటేజ్ రిలీజ్ చేస్తారంట. సబ్సిక్వెంట్ కంటే ఆయన ముందు కొనుక్కుంటున్నాడని లిక్కర్ మాల్లో ఒక ఫుటేజీ, ఆయన పడిపోయాడని ఒక ఫుటేజీ, ఆయన పాపం మంచినీళ్ళు తాగుతున్నాడని ఒక ఫుటేజీ, ఆయనకి హెడ్ లైట్ పగిలిందని ఫుటేజ్ 4-5 ఫుటేజ్ రిలీజ్ చేస్తారంట. ఆ ఫుటేజ్లను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మీడియా ట్రయల్ చేస్తారు. ఒక హ్యూమన్ బీయింగ్ తో ప్లే చేయటం కాదా? ఒక హ్యూమన్ బీయింగ్ రాంగ్ గా ప్రొజెక్ట్ చేయటం కాదా? అసలు ఈ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నటువంటి అంశం, ఇన్వెస్టిగేషన్ లో లిక్కర్ కొంటున్నాడు, తన ఫోన్ పే డీటెయిల్స్, ఇన్వెస్టిగేషన్ when the case is under investigation, who is obliged to release those pics to the media. డెఫినెట్ గా చనిపోయిన వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం నేరుగా జరుగుతున్నట్టు కనపడుతుంది కదా. అతన్ని క్యారెక్టర్ అసాసినేట్ కాదు నరసింహరావు గారు, క్యారెక్టర్ అసాసినేషన్ కాదు. ఇట్ ఈస్ ఇల్లీగల్. It is illegal that you should not even release a small clip in respect of the crime to any media. Okay. It is nothing but a biased investigation. It is nothing but a biased investigation. అసలు ఎంత టాప్ సీక్రెట్ గా జరుగుతుందో తెలుసా ఇన్వెస్టిగేషన్ అంటే? జరగాలి. అసలు ప్రవీణ్ సంబంధించినటువంటి ఒక వీడియో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెక్కర్ షాప్ వాడే ఉన్నాడు సార్, లెక్కర్ షాప్ వాడి దగ్గర ఆ ఫుటేజ్ ఉంది. లెక్కర్ షాప్ వాడు కనుక దాన్ని మీడియాకి రిలీజ్ చేస్తే యూ షుడ్ బి టేకెన్ టు కస్టడీ ఇమీడియట్లీ. నువ్వు ఎవడరా బ్లడీ, నువ్వు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇంత పెద్ద కేసు ఉంటే దీన్ని నువ్వు మీడియాకి రిలీజ్ చేస్తావా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ యూ ఆర్ సపోజ్ టు ఇన్ఫార్మ్ టు మీ అండ్ యూ షుడ్ నాట్ రివీల్ డైరెక్ట్లీ టు ది మీడియా అని చెప్పాల్సింది పోలీస్. చెప్పాలి. కరెక్ట్ కదా, అంతే కదా. మరి అట్లాంటిది వీళ్ళు ఏం చేస్తున్నారు, మీడియాకి రిలీజ్ చేసేస్తున్నారు పోలీసులే. అంటే పర్పస్ఫుల్ గా, ఇంటెన్షనల్ గా వీళ్ళు కూడా దేర్ ఇస్ సంథింగ్ ఫిషీ ఇన్ దిస్ పర్టికులర్ కేస్. అనుమానం ఉందా మీకు పోలీసులు కూడా దేన్నో హైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని? ఐ డోంట్ నో సార్, బట్ ది యాటిట్యూడ్ ఆఫ్ ది పోలీస్ ఈస్ గివింగ్ సచ్ అన్ ఇంప్రెషన్. ఓకే, అటువంటి ఇంప్రెషన్ రావడానికి వచ్చేలా బిహేవ్ చేస్తున్నారు. ఒక ఆయనేమో ట్వీట్ చేస్తాడు ఇది హత్య కాదు, ఇది యాక్సిడెంట్. ఇంకో ఆయనేమో ఎవ్రీడే వీడియోలు పెట్టి ఇది యాక్సిడెంట్ అంటారు. ఎస్పీ ఏమో ఫస్ట్ 2 రోజులు సీసీ ఫుటేజ్ విడుదల చేసేసి కామ్ గా ఉంటాడు. ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కి సంబంధించి, యాక్సిడెంట్ కి సంబంధించి ఏ విధమైనటువంటి ఫైండింగ్ ఎవరు. ఇంకొక పక్క చూస్తేనేమో ఈయన లెక్కర్ షాప్ లో ఉన్నట్టు, ఈయన ఏదో పడిపోయినట్టు, అమ్మాయితో ఉన్నట్టు, ఇంకోటి ఉన్నట్టు మీడియాకి లీకులు వస్తున్నాయి. ఈ 8-10 రోజులైనా 11 రోజులైనా ప్రజలు పోలీసులు మాత్రం నిమ్మకు నీరు ఎత్తునట్టు కూర్చున్నారు. 300 సీసీ ఫుటేజ్లు పరిశీలించాం. 300 సీసీ ఫుటేజ్ లో మరి కొన్ని సీసీ ఫుటేజ్లు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? ఆయన స్పాట్ లో చనిపోయినటువంటి స్పాట్ లో ఉన్నటువంటి అతను గుద్దాడా ఇంకోటి నాకు తెలియదు సార్. కానీ
ప్రజలుని పిచ్చి వాళ్ళని చేసి పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు అత్యంత అనుమానాస్పదంగా ఈ కేసులో ఉన్నది. వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ ఈస్, మై ఫ్రెండ్, మై గుడ్ ఫ్రెండ్ ఆయన అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ లో చనిపోయినప్పుడు అతని క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా, అతని మరణాన్ని రాజకీయం చేయకుండా, అతని మరణాన్ని ఒక పొలిటిసైజ్ చేయకుండా, దీన్ని మీ స్వప్రయోజనాల కోసం వాడుకోకుండా నిజంగానే ఏమి జరిగింది అనే విషయాన్ని ఫైండ్ అవుట్ చేసి ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద, తద్వారా ప్రభుత్వం మీద ఉందని మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తాను. ఆ బాధ్యత పోలీసులు తీసుకోవాలని కూడా కోరుకుందాం. పాస్టర్ ప్రవీణ్ గారి ఆత్మకి శాంతి చేకూరాలని కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ గారు మా కోసం సమయం కేటాయించినందుకు. థ్యాంక్ యూ. ఇది శ్రవణ్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి హట్ టీవీ.